This conference will now be recorded. సో అసలు ఆర్పిఏ అంటే ఏంటి? ఆర్పిఏ ఫస్ట్ మన ఆర్పిఏ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. సో ఏవైతే ఎంటిటీస్ మనం మన హ్యూమన్ యాక్షన్స్ ని మిమిక్ చేస్తూ ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని ఫాలో అవుతూ హ్యూమన్ హెల్ప్ లేకుండా ఒక టాస్క్ ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తే దాన్నే మనం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటాం. సో ఒక ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ అంటే మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీకు ఒక ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయండి. సో దాన్ని ఏదైనా మన హెల్ప్ లేకుండా అచీవ్ చేయాలనుకుంటుందో సో దాన్ని మనం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటాం. సో అసలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఎందుకు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే దీస్ ఆర్ ద 3 మెయిన్ బెనిఫిట్స్ అండి. సో ఫస్ట్ వన్ ఈస్ రెడ్యూస్డ్ కాస్ట్. సో మీరు ఒక బాట్ ని యూజ్ చేసినప్పుడు మీకు ఒక ఎంప్లాయ్ మీద పెట్టినంత శాలరీ మీరు ఒక బాట్ మీద పెడితే సో మీకు చాలా కాస్ట్ సేవింగ్ అవుతుంది. నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మేము ఒక మీడియా కంపెనీకి వర్క్ చేస్తామండి. అందులో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఒక 1000 ఇన్వాయిసెస్ మెయిల్ చేస్తారు వాళ్ళు. వాటిని డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేసి మైక్రోడైనమిక్స్ నావ్ అనే అప్లికేషన్ లో మనం అప్లోడ్ చేయాలి. ఆ ఇన్వాయిస్ లో ఉన్న అమౌంట్ నావ్ లో ఉన్న అమౌంట్ సరిపోతే అప్పుడు మనం అప్లోడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ మంత్ కు ఒకసారి చేయాలి అండ్ స్టార్టింగ్ లోనే చేయాలి. ఆ మీడియా కంపెనీ బాట్ లేకముందు ఒక పర్సన్ ని హైర్ చేసుకున్నారు ఇదంతా చేయడానికి. సో తను ఏం చేస్తుంది, ఆ 1000 ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేయడానికి ఒక 5 days కష్టపడుతుంది మంత్ స్టార్టింగ్ లో. కానీ తను మిగతా 25 days తను ఖాళీయే కదా. సో ఇప్పుడు మేము బాట్ రాసాక బాట్ విల్ టేక్ 2 days ఫర్ 1000 ఇన్వాయిసెస్ అండి. సో దట్స్ వేర్ వీఆర్ కటింగ్ ద కాస్ట్. అంటే ఆ 25 days శాలరీ తనకి ఇవ్వక్కర్లేదు కదా మనం బాట్ కి. సో తనకి ఇచ్చే శాలరీ మనం బాట్ మీద పెడితే 1 year వరకు మనం మన ప్రాసెస్ ని రన్ చేసుకోవచ్చు. దట్స్ వేర్ ఇట్ వర్క్స్ అండి. సో లోవర్ ఆపరేషనల్ రిస్క్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే ఇన్వాయిస్ లో ఉన్న అమౌంట్ నావ్ లో ఉన్న అమౌంట్ మ్యాచ్ అయితేనే మనం ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలి. కానీ హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఆ 1000 లో ఒక 10 20 తను పొరపాటును కూడా అప్లోడ్ చేయొచ్చు. కానీ బాట్ అలా కాదు. మనం బాట్ కి ఒక రూల్ ఇస్తాం, ఈ అమౌంట్ మ్యాచ్ అయితేనే నువ్వు అప్లోడ్ చెయ్యి లేకపోతే చెయ్యొద్దు అని. సో అలా మనం ఆపరేషనల్ రిస్క్ ని కూడా తగ్గించినట్టు అవుతుంది. సో ద అదర్ వన్ ఈస్ 24/7 కంటిన్యూస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు తనుంది ఒక 1 day లో 200 చేస్తుంది, అలా 5 days లో 1000 ఇన్వాయిసెస్ వరకు చేస్తుంది. కానీ బాట్ అనుకోండి వన్ డే ఒక 400 ఇన్వాయిసెస్ చేసిన 24/7 రన్ అవుతుంది కాబట్టి మాక్సిమం 2 days లో ఆ బాట్ అనేది కంప్లీట్ చేయగలుగుతుంది అనమాట ప్రాసెస్. సో దీంతో ఏమవుతుందంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, కస్టమర్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది. సో లోవర్ ఎర్రర్స్ అన్నమాట. సో అట్లా మనం దానికోసం అనేది మనం ఆర్పిఐని యూజ్ చేస్తాం. మనం చేసే ప్రాసెసెస్ ఆటోమేట్ అవుతాయా లేదా చూసుకోవాలి ఫస్ట్. సో అవుతే ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ సేవ్ అవుతుంది మనకి, ఎంత ఎర్రర్ రేట్ ఉంటుందో అన్ని చూసుకోవాలి అండి. సో నెక్స్ట్ ఆర్పిఏ టూల్స్. మనకి మార్కెట్ లో చాలానే ఆర్పిఏ టూల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 30 అన్నమాట. కానీ ఒక 3 మాత్రమే లీడర్స్. అందులో యుఐపాత్, ఆటోమేషన్ అండ్ బ్లూ ప్రిజం. సో నాకు తెలిసినంత వరకు నాకు ఒక 6 టూల్స్ ఐడియా ఉందండి. ఈ 3 తో పాటు ఇంకొక 3 టూల్స్ నాకు ఐడియా ఉంది, ఇంటెలిబోట్, సాఫ్టోమోటివ్ అండ్ ఎలక్ట్రానిక్. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను వర్క్ చేసిన దాన్ని బట్టి అసలు యుఐపాత్ ఎందుకు బెటర్ అనేది నేను చెప్తాను. సో ఫర్ బ్లూ ప్రిజం అనేది కూడా ఈజీనే, కాకపోతే మనకి లైసెన్స్ అనేది ఫ్రీగా దొరకదు మార్కెట్ లో. మీరు ఎక్స్ప్లోర్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా లైసెన్స్ కొనుక్కోవాలి అండ్ ఇట్ రిక్వైర్స్ కొంచెం ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది కావాలి.
అట్లనే ఆటోమేషన్ ఎనీవేర్ కూడా ఇట్ రిక్వైర్స్ మోడరేట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్నమాట. అండ్ నేను చూసినప్పుడు నాకు అంత యూజర్ ఫ్రెండ్లీగా అనిపించలేదు. యూఐ పాత్ అనిపించినంత యూజర్ ఫ్రెండ్లీగా నాకు అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్, నేను ఇప్పుడు ప్రెసెంట్ దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. యూఐ పాత్ లా లేదు కానీ ఇట్ సంథింగ్ బెటర్, కొంచెం పర్లేదు, మిగతా టూల్స్ కన్నా నాకు పర్లేదు అనిపించింది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ లోనే టూ ఉన్నాయండి, వినోటమేషన్ అండ్ ప్రాసెస్ రోబోట్. అది రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ ఎక్వైర్ చేసుకుంది. సో ప్రాసెస్ రోబోట్ లో అసలు పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఆ టూల్ డిజైన్ చేసింది పర్చేస్ ఆర్డర్స్ కి, సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోవడానికి అన్నమాట. వాటికైతే అది బెస్ట్ టూల్. కాకపోతే మీరు ప్రాసెస్ ని ఒక్క లైన్ బై లైన్ రాయగలరు కానీ మీరు మళ్ళీ యూజ్ చేసుకోలేరు ఆ యాక్టివిటీస్ ని. సో ఇట్స్ లీనియర్ ప్రాసెస్ అన్నమాట. ఫ్లో డిసిషన్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ మీరు ఫ్లో రాసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ ప్రాసెస్ రోబోట్ అండ్ ఇంటెల్లిబాట్ లో ఏంటి అంటే వాళ్ళ డిజైన్ ప్యానలే ఒక డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీరు యూఐ పాత్ లో మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుంది వేరియబుల్స్ కి, కానీ ఇంటెల్లిబాట్ లో ఏంటంటే మీకు డిజైనర్ ఫ్లో లోనే వచ్చేస్తాయి అన్నమాట వేరియబుల్స్ అన్ని. సో ఫ్లో చూడడానికి అంత నీట్ గా ఉండదు. అండ్ ఐ థాట్ దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో వీటన్నిటిలో నాకు బెస్ట్ అనిపించింది యూఐ పాత్ ఒకటే అండి. సో ఇట్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కోడింగ్ ఉండదు. సో మీరు లాజికల్ గా థింక్ చేసి జస్ట్ యాక్టివిటీస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చేస్తే సరిపోతుంది అనమాట. యా. అండ్ వాట్ ఈజ్ యూఐపాత్? యూఐపాత్ అనేది ఒక మోస్ట్ పాపులర్ ఆర్పిఏ టూల్. మీకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది ఫర్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ రిపిటేటివ్ టాస్క్. ఏదైనా సింపుల్ గానీ కాంప్లెక్స్ కానీ టాస్క్, రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి, రోజు జరిగే ఆపరేషనల్ టాస్క్స్ ఉంటాయి, వాటికి ఈజీగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట యూఐపాత్. అసలు యూఐపాత్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇందాక చెప్పినట్టు ప్రాసెస్ రోబోట్ కి ఎలా అయితే మనం పిఓసి అనేది ఈజీగా క్రియేట్ చేయము, దానికి అది యూనిక్ ఫీచర్. అట్లనే యూఐపాత్ కూడా డెస్క్టాప్ ఆటోమేషన్ అనేది ఒక యూనిక్ ఫీచర్ అన్నమాట మిగతా టూల్స్ తో కంపేర్ చేస్తే. అండ్ యూఐపాత్ డెస్క్టాప్ రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది యూజింగ్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఆటోమేషన్ అన్నమాట. డేటా హ్యాండ్లింగ్ అండ్ ప్రాసెస్ అండ్ టెక్నిక్స్ మిగతా టూల్స్ తో పోలిస్తే యూఐపాత్ లో చాలా బెటర్ గా ఉంటాయి. యూఐపాత్ ఈస్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ అండ్ కంపాటబుల్ విత్ స్క్రేపింగ్ టెక్నిక్స్ అండి. సో మీరు ఎట్లాంటి డేటానైనా స్క్రేప్ చేయొచ్చు, ఈజీగా స్క్రేప్ చేయొచ్చు. సో మీకు ప్రాబ్లం ఏం అంటే మీకు అంత పెద్ద ఎర్రర్స్ ఏం రావు. సో ఈజీగా అర్థమవుతుంది ఏం చేస్తున్నారు అనేది, అన్ని అంత జనరల్ గానే ఉంటుంది అనమాట. సో లాజిక్ కానీ మెథడ్స్ కానీ వేరే ఆటోమేషన్ టూల్స్ కన్నా మీకు యూఐపాత్ లో ఈజీగా అర్థమవుతాయి. సో చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట యూఐపాత్ అనేది. సో నేను మీకు ఈరోజు ఒక 4 ఎగ్జాంపుల్స్ వరకు చూపిస్తాను. అండ్ మొన్న నాకు చాలా మంది అడిగిన డౌట్స్ ఏంటి అంటే, యూఐపాత్ లో కోడింగ్ ఉంటుందా అని అడిగారు. యూఐపాత్ లానే కాదు, బట్ కొన్ని టూల్స్ అవసరం, బట్ యూఐపాత్ కి కోడింగ్ అవసరం లేదండి. సో మీరు అసలు సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతోంది ఫ్రంట్ ఎండ్, అండ్ మీరు ఆటోమేషన్ కి ఎలా యూజ్ చేయగలరు దాన్ని అనేది మీరు అర్థం చేసుకోగలిగితే కోడింగ్ అనేది అసలు అవసరమే ఉండదు అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఆర్పిఏ సాఫ్ట్వేర్ డస్ నాట్ రిక్వైర్ హ్యూమన్ సూపర్విజన్ అనేది తప్పు. మీరు అసలు హ్యూమన్ సూపర్విజన్ లేకుండా మనం బాట్ అనేది తయారు చేయాలి. సో దానికి ఖచ్చితంగా ఒక హ్యూమన్ అనేది ఉండాలి దానికి రూల్స్ ఇవ్వడానికి. సో మీరు ఒక లైక్ మీరు ఒక బాట్ ని తయారు చేశారంటే దానికి రూల్స్ పక్కగా ఇవ్వాలన్నమాట. మీరేమన్నా రూల్స్ తప్పిచ్చారు అంటే అక్కడే ఎర్రర్స్ వచ్చేస్తాయి, మీకు సరిగ్గా మీ బాట్ అనుకున్నట్టు రన్ అవ్వదు. సో మీరు కరెక్ట్ గా ఉన్నంత వరకు మీ బాట్ కూడా కరెక్ట్ గానే ఉంటుంది.
అండ్ పెద్ద కంపెనీసే ఆర్పిఏని అఫోర్డ్ చేసుకోగలవు, డిప్లాయ్ చేసుకోగలవు అనేది కూడా తప్పు. సో ఎవరైనా మన యుఐపాత్ ని వాడుకుంటారు. ఇప్పుడు చూసినట్టయితే మీరు నౌకరీలో చిన్న కంపెనీస్ అని పెద్ద కంపెనీస్ అని అందరూ యుఐపాత్ ని యాప్ చేసుకుంటున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ ఆటోమేటింగ్ దట్ ప్రాసెసెస్. అలానే చిన్న కంపెనీస్ అయితే చెయ్యవు, ఓన్లీ పెద్ద కంపెనీస్ అయితే చేస్తాయనే దానికి స్కోప్ లేదండి. ఏ కంపెనీ అయినా ఇప్పుడు యాప్ చేసుకుంటున్నా అండి. ఎవ్రీ కంపెనీ ఈజ్ యూజింగ్ యుఐపాత్. అండ్ ఆర్పిఏ ఓన్లీ హెవీ సాఫ్ట్వేర్ ఉన్న ఇండస్ట్రీస్ కే యూస్ఫుల్ అని అనుకుంటారు చాలా మంది, కానీ తప్పు. బికాజ్ ఇప్పుడు ఒక చిన్న ఇన్వాయిస్ చేయడానికి, ఒక ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, చిన్న టాస్క్ కూడా మనం ఆటోమేషన్ యూస్ చేయొచ్చు. మీరు ఎవ్రీడే చేసే టాస్క్ ని ఆటోమేట్ చేయొచ్చు. లైక్ అలా అని మీరు కాంప్లెక్స్ ప్రాసెసెస్ ని ఆటోమేట్ చేయలేరు. లైక్ మొన్న అడిగారు క్యాప్చాని రీడ్ చేయగలమా అని. రీడ్ చేయగలం, బట్ ఓన్లీ సర్టెన్ లెవెల్స్ ఆఫ్ క్యాప్చా. ఓన్లీ లెవెల్ 1, లెవెల్ 2 క్యాప్చా. బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్ గా ఉండి లెటర్స్ అవి క్లియర్ గా ఉన్న క్యాప్చాని మీరు ఖచ్చితంగా ఆటోమేట్ చేయగలరు. సో దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఒక జిఎస్టి పోర్టల్ ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేశాను. సో అక్కడ ఒక క్యాప్చా వచ్చింది. క్యాప్చా స్లైట్ గా బెండ్ అయ్యి దాని మీద కొంచెం లైన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ క్యాప్చాని మనం అసలు ఆటోమేట్ చేయలేం. ఐ ఈవెన్ రోట్ ఏ టికెట్ టు యుఐపాత్ సపోర్ట్ ఆల్సో. నేను సపోర్ట్ కూడా టికెట్ రైజ్ చేశాను, బట్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మీరు అన్ని లెవెల్స్ ఆఫ్ క్యాప్చాని మీరు క్యాప్చర్ చేయలేరు, ఓన్లీ ఒక సెర్టెన్ లెవెల్ ఆఫ్ క్యాప్చాని మీరు ఆటోమేట్ చేయగలరు అని చెప్పారు అనమాట. ఇంకా జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అడిగి, జాబ్స్ కూడా బాగుంటాయండి. ఇప్పుడు మీకు ఏజ్ తో సంబంధం లేదు, జస్ట్ మీకు టూల్ నేర్చుకుని వాట్ ఈజ్ వాట్ అనేది, సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం నాలెడ్జ్ వస్తే సరిపోతుంది. యూ విల్ ఈజీలీ గెట్ ద జాబ్ అనమాట. అండ్ యుఐపాత్ లో కానీ ఆర్పిఏలో కానీ అసలు మైనస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఆ మైనస్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఏది ఆటోమేట్ చేసినా కానీ ఫాస్ట్ గా అయిపోవాలని ఏమి ఉండదు. మీ అప్లికేషన్ ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుందో మీ బాట్ కూడా అంతే ఫాస్ట్ గా రన్ అవుతుంది. మీ అప్లికేషన్ జస్ట్ సెకండ్స్ లో ఓపెన్ అయ్యి సెకండ్స్ లో ప్రాసెస్ జరిగితే మీ బాట్ కూడా సెకండ్స్ లో ఓపెన్ అయ్యి సెకండ్స్ లో ప్రాసెస్ జరుగుతుంది. అదే అప్లికేషన్ టైం తీసుకొని చాలా టైం లోడ్ అయ్యి చేస్తే మీ బాట్ కూడా అంతే, మీరు బాట్ కూడా అలానే రాయాల్సి వస్తుంది. ఓపెన్ చేశాక వెయిట్ చేయాలి, తర్వాత ఇది చేయాలి అని. సో మీ కంప్లీట్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ మీ బాట్ పర్ఫార్మెన్స్ మీద మీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇప్పుడు అప్లికేషన్ లో ఒక బటన్ ని క్లిక్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఫస్ట్ దాన్ని ఆటోమేట్ చేశారు, నెక్స్ట్ మీ అప్లికేషన్ కి చేంజెస్ వచ్చాయి. చేంజెస్ వచ్చాక మీరు మళ్ళీ దాన్ని ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, బికాస్ బాట్ దాన్ని ఐడెంటిఫై చేయలేదు ఒకసారి చేంజెస్ వచ్చాక. సో ఇదొక డ్రాబ్యాక్. మీరు అప్లికేషన్ లో ఏం చేంజెస్ వచ్చినా మీరు అదైతే ఖచ్చితంగా ఆటోమేట్ చేశారనుకోండి, దానికి మీరు మళ్ళీ ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రీవర్క్ అనేది మనకి ఏ పాత్రలో కాదు, ఆర్పిఏలోనే రిక్వైర్డ్, ఏ టూల్ కైనా రిక్వైర్డ్ అనమాట. సో యుఐపాత్ లో ఉన్న 3 కాంపోనెంట్స్ ఏంటి అంటే స్టూడియో అండ్ రోబోట్ అండ్ ఆర్కెస్ట్రేటర్ అండి. సో యుఐపాత్ స్టూడియోలో మనం ఏం చేస్తాం, మనకు సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చినప్పుడు దాన్ని డిజైనర్ ప్యానెల్ లో ఒక విజువల్ మేనర్ లో మనం క్రియేట్ చేస్తాం యూజింగ్ యువర్ డ్రాగ్ అండ్ డ్రాప్ యాక్టివిటీస్ అనమాట. యాక్టివిటీస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఒక ఫ్లోన్ క్రియేట్ చేస్తాం మనం. అండ్ రోబోట్ లో ఏం చేస్తామంటే పైన స్టూడియోలో బిల్డ్ చేసిన ప్రాసెస్ ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆర్కెస్ట్రేటర్ అనేది ఒక వెబ్ అప్లికేషన్ అండి. సో ఇక్కడ మీరు మీ ప్రాసెస్ ని మేనేజ్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, షెడ్యూల్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు. అండ్ ఇందాక మీరు మనీ అని నన్ను అడిగారు ఆర్కెస్ట్రేటర్ గురించి, ఆర్యూ ఫ్రేమ్వర్క్ గురించి చెప్పండి. సో మీకు అవన్నీ ఖచ్చితంగా కోర్సులో కవర్ అవుతాయండి. సో కానీ ఫస్ట్ డేనే మీరు అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు, లాస్ట్ లో చెప్తాం మేము. బికాజ్ అవి మీకు
ఫస్ట్ అసలు బేసిక్స్ స్టార్ట్ చేసి అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి, అసలు మీరు సక్సెస్ఫుల్ గా ఒక ప్రాసెస్ ని మీరు క్రియేట్ చేసుకోగలిగితే అది అది ఎలా రన్ చేయొచ్చు అనేది చెప్తాం మేము. బట్ దట్ ఈస్ ఇన్ ద లాస్ట్ అన్నమాట. మీకు స్టార్టింగ్ అడిగితే కష్టం. సో నేను సో మీకు డౌట్ ఉంటుంది నేను ఏమేమి కవర్ చేస్తాను యూఐపాత్ లో అనేది. సో అసలు యూజర్ ఇంటర్ఫేస్ అండి, యూఐపాత్ ఎలా ఉంటుంది, వాటిలో ఉన్న ప్యానల్స్ ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయి ఏంటి అని, టైప్స్ ఆఫ్ వర్క్ ఫ్లోస్, మన ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి మన యూఐపాత్ లో, దేనికి వాడతాం అనేది, వేరియబుల్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ దేనికి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయితే మనకి లైక్ ఎర్రర్స్ రాకుండా ఉంటుంది అనేది మన వేరియబుల్స్ అండ్ బిట్స్ టైప్స్ అండ్ రికార్డింగ్, ఎన్ని టైప్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి, కంట్రోల్ ఫ్లో యాక్టివిటీస్, అసలు యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి అవి అసలు దేనికి యూజ్ అయితే మనం రోజు ఏం ఎక్కువ యాక్టివిటీస్ యూజ్ చేస్తాం అనేదండి. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ అండ్ సెలెక్టర్స్. హౌ సెలెక్టర్స్ అంటే మనం ఇప్పుడు ఒక బటన్ ని క్లిక్ చేయాలంటే కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎలా మోడిఫై చేయాలి అనేది. నెక్స్ట్ డేటా స్క్రేపింగ్, ఒక స్ట్రక్చర్డ్ డేటాని వెబ్ పేజ్ లో కానీ ఎక్సెల్ షీట్ లో మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనేది నేను చెప్తాను. అండ్ ఎక్సెల్ ఆటోమేషన్, ఎక్సెల్స్ తో ఎలా వర్క్ చేయాలి, పీడిఎఫ్స్ తో ఎలా వర్క్ చేయాలి, ఇమేజ్ అండ్ టెక్స్ట్ ఆటోమేషన్, ఆర్డిపి ని యాక్సెస్ చేసినప్పుడు మాత్రమే మనం ఇది యూజ్ చేస్తాం, సో అది కూడా చెప్తాం. ఈ ఈమెయిల్ ఆటోమేషన్, ఎర్రర్ అండ్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్, ఆర్కెస్ట్రేటర్ అండ్ ఆడియో ఫ్రేమ్. చూసారా ఇవి లాస్ట్ లో ఉన్నాయని మీరు ఫస్ట్ లో అడుగుతున్నారు, సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఖచ్చితంగా ఇవైతే కవర్ చేస్తాం, నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, సో యూ నీడ్ నాట్ టు వర్రీ అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యూఐపాత్ ఇంటర్ఫేస్ లుక్స్ అన్నమాట. సో మీరు ఫస్ట్ మీ ప్రాసెస్ ని ఇక్కడ స్టార్ట్ చేసుకుంటారు. సో ఐ ఆల్రెడీ క్రియేటెడ్ ఏ ప్రాసెస్, శాంపుల్ ప్రాసెస్ అని క్రియేట్ చేశాను. అండ్ ఇది మీ యాక్టివిటీస్ ప్యానల్, ఇక్కడే మీ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి అన్నమాట, లైక్ సిఎస్వి, ఎక్సెల్. సో మీరు ఏం యూస్ చేసుకోవాలన్నా ఈ యాక్టివిటీస్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. అండ్ ఇది మీ ప్రాజెక్ట్ ఫోల్డర్, మీరు ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి క్రియేట్ చేసుకున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ అవుట్పుట్ ప్యానల్, మీ బాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇక్కడే కనిపిస్తాయి, ఎప్పుడు ఎండ్ అయింది, ఎలా అవుతుంది, మీరు ఒక రైట్ లైన్ మెసేజ్ ఇచ్చినా కానీ ఇక్కడ వస్తుందండి. అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ప్యానల్. అండ్ ప్రాపర్టీస్, ఇప్పుడు మీరు ఒక మీరు యాక్టివిటీని డ్రాగ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ వస్తాయండి. సో మీరు వీటికి ఖచ్చితంగా ఇన్పుట్స్ అనేది ఇవ్వాలి. సో దీన్ని ప్రాపర్టీస్ ప్యానల్ అంటారు. అండ్ మీ ఫ్లో అయితే ఎలా అయితే మీరు డిజైన్ చేస్తారో దాని అవుట్లైన్ అంతా ఇక్కడ అవుట్లైన్ ప్యానల్లో కనిపిస్తుందండి. సో ఇది డిజైనర్ ప్యానల్, ఇక్కడ మీరు మీ బాట్ ని డిజైన్ చేసుకుంటారు. మొన్న నేను జీమెయిల్కి ఎలా లాగిన్ అవ్వాలి చూపించాను. సో ఇవాళ నాకు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ ఉందండి. సో నేను దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోగలను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనకేం రావట్లేదు కాబట్టి ఫస్ట్ మనం వెండర్ ఐడి ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు మనకి ఇదంతా యాక్సెస్ చేయగలం. సో నేను ఎక్కువ చూపించలేను కానీ బట్ హౌ కెన్ వి ఎంటర్ అండ్ హౌ కెన్ వి క్లిక్ అండ్ హౌ కెన్ వి ఓపెన్ దిస్ అప్లికేషన్ అనేది చూపించగలను. సో ఫస్ట్ మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయండి, ఒకటి సీక్వెన్స్, ఇంకొకటి ఫ్లో చార్ట్, ఇంకొకటి స్టేట్ మెషిన్. సీక్వెన్స్ అనేది చాలా చిన్న ప్రాసెస్లకి వాడతాం. అండ్ లీనియర్ టైప్ ఆఫ్ ప్రాసెస్, ఒక స్టెప్ తర్వాత కంపల్సరీ ఇంకో స్టెప్ జరిగేదాన్ని మనం లీనియర్ ప్రాసెస్ అంటాం. సో చిన్న చిన్న వాటికి మనం సీక్వెన్స్ అనేది యూజ్ చేస్తాం. వర్క్ ఫ్లో అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే
మీకు డెసిషన్ ఫ్లోస్ ఎక్కువ ఉండి కొంచెం మరీ సింపుల్ ప్రాసెస్ కాకుండా ఫ్లో చార్ట్ వాటికి మనం ఫ్లో చార్ట్ యూస్ చేస్తాం. ఇందులో మనం ఇందాక సీక్వెన్స్ లో లైన్ బై లైన్ వెళ్తున్నట్టు ఇందులో మనం కావాలంటే ఈ పైన యాక్టివిటీస్ నుంచి కింద యాక్టివిటీస్ నుంచి పైన యాక్టివిటీస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఎక్కువ డెసిషన్ ఫ్లోస్ ఉన్నప్పుడు మనం ఫ్లో చార్ట్ యూస్ చేస్తాం. అండ్ స్టేట్ మెషిన్ వచ్చేసి చాలా అసలు మనం యూస్ చేయం. బట్ స్టేట్ మెషిన్ అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లో యూస్ చేస్తారు. ఆర్ఈ ఫ్రేమ్వర్క్ లో యూస్ చేస్తారండి. సో అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ కి యూస్ చేస్తారు. సో ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్ కాబట్టి మనకి సీక్వెన్స్ అండ్ ఫ్లో చార్ట్ తప్ప ఏమి ఎక్కువ యూజ్ అవ్వదు. సో నేను ఆల్రెడీ సీక్వెన్స్ ఉంది. సో నేను అప్లికేషన్ ని ఓపెన్ చేయాలంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో బాట్ కి అయితే ఎలా చెప్పచ్చు మనం అంటే స్టార్ట్ ప్రాసెస్ అనే యాక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ యొక్క పాత్ ఇవ్వాలి. సో రైట్ క్లిక్ కాపీ యాజ్ పాత్. ఈ పాత్ ని మనం ఇక్కడ ఇచ్చామంటే మీకు అప్లికేషన్ ఓపెన్ అయింది. సో మీరు డబుల్ క్లిక్ చేయవసరం లేదు. జస్ట్ మీరు ఆ పాత్ ని అక్కడ ఇచ్చారు అంటే మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, మీ అప్లికేషన్ అనేది. సో ఇప్పుడు నేను అందులో వెండర్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇలా ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే మీరు టైప్ ఇంటూ యూజ్ చేయొచ్చండి. టైప్ ఇంటూ అనే యాక్టివిటీ యూజ్ చేస్తాం మనం. సో ఇవి దీని ప్రాపర్టీస్. అండ్ మనం ఇండికేట్ చేయాలి ఎక్కడ టైప్ చేయాలి అని. సో ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ స్ట్రింగ్ లోనే ఇవ్వాలి. డబల్ కొటేషన్ స్ట్రింగ్ ఎప్పుడు మనం డబల్ కొటేషన్స్ లోనే ఇవ్వాలి. 3 2 1 4 అండ్ ఇది అవ్వాక నాకు లొకేట్ చేయాలి. సో తర్వాత ఏం చేస్తుంది ఇది, ఈ లొకేట్ మీద క్లిక్ చేయాలి. సో నేను క్లిక్ యాక్టివిటీ తీసుకుంటున్నాను. సో ఎక్కడ క్లిక్ చేయాలనేది మనం బాట్ కి చూపించాలి. అండ్ ఇప్పుడు నేను ఇది సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి. బాట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంది. ఇక్కడ వెండర్ ఐడిని ఎంటర్ చేసింది, లొకేట్ అని క్లిక్ చేసింది. సో క్లిక్ చేశాక ఇక్కడ ఏమొస్తుంది అనేది నాకు కావాలి. సో దీనికి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ టెక్స్ట్ ని గెట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి మనం గెట్ టెక్స్ట్ అనే యాక్టివిటీని వాడదాం. సో నాకు ఈ టెక్స్ట్ కావాలి కాబట్టి నేను దానికి ఇచ్చాను. సో ఇప్పుడు ఇది మనకు ఏమొచ్చిందని మనకు తెలియాలి. సో దీని అవుట్పుట్ మనం దీనికి ఒక వేరియబుల్ ని అసైన్ చేసాం అనుకోండి, ఆ వాల్యూ అందులోనే స్టోర్ అవుతుంది. సో నేను అది డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో మెసేజ్ బాక్స్ అవుట్పుట్ టెక్స్ట్. నేను ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తాను అనుకోండి. నాకు ఇక్కడ ఏముందో అదే వచ్చింది అనమాట. సో ప్రతి వెండర్ కి ఈ షిప్పింగ్ ఈ కంపెనీనే ఉండాలని లేదు కదా. సో మనకి ఇలా మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డెస్క్టాప్ ఆటోమేషన్. ఇంకా మీరు ఇందులో ఈ వాల్యూస్ సెట్ చేసుకోవచ్చు. ఈ వాల్యూస్ సెట్ చేసుకోవచ్చు యూజింగ్ బాట్. ఇది ఇవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర లేదు. సో
నెక్స్ట్ నాకు ఒక ఎక్సెల్ షీట్ ఉందండి. దిస్ ఈస్ ద ఎక్సెల్ షీట్. అందులో నాకు 2 కాలమ్స్ ఉన్నాయి. నేను ఏం రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఓన్లీ నేమ్ రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఇవన్నీ 1 by 1. సో ఫస్ట్ బాట్ ఏం చేస్తుంది, అసలు హ్యూమన్ యాక్షన్స్ ఏం చేస్తాయి, ఫస్ట్ మనం అప్లికేషన్ మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఎక్సెల్ ఫైల్ మీద మనం ఇలా రీడ్ చేసుకుంటాం. బట్ బాట్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఎక్సెల్ కాబట్టి మీకు ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయండి. సో ఇవన్నీ ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నమాట. అందులో మనం ఫస్ట్ ఈ యాక్టివిటీస్ లో ఏది యూజ్ చేయాలన్నా మీరు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ డ్రాగ్ చేయాలి. సో సో ఇక్కడ మనం ఎక్సెల్ పాత్ ఇవ్వాలి. ఇచ్చి ఇవన్నీ దీని ప్రాపర్టీస్ అండి. క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది కదా, ఇది మీరు క్రియేట్ చేయకుండా జస్ట్ పాత్ ఇచ్చి రన్ చేసిన ఆ లొకేషన్ లో ఈ ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఇది రీడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ 1 రో రీడ్ చేసుకోవాలంటే నేను ఖచ్చితంగా దాని రేంజ్ అంతా రీడ్ చేసుకోవాలి. అసలు ఎక్సెల్ లో ఏం డేటా ఉన్నదంతా నేను రీడ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి మనం ఇది ఒక డేటా టేబుల్ అనే వేరియబుల్ టైప్ లో మనం స్టోర్ చేసుకోవాలి. బికాస్ మీరు ఎప్పుడు ఎక్సెల్ లో డేటాని స్ట్రింగ్ లో గానీ ఇంటీజర్ లో గానీ స్టోర్ చేయలేరు. ఓన్లీ డేటా టేబుల్ అనే దాంట్లోనే స్టోర్ చేయగలరు అనమాట. సో దీనికి నేను ఎగ్జాంపుల్ డిటి అనే అవుట్పుట్ ఇచ్చాను, వేరియబుల్ అసైన్ చేశాను. సో నేను ప్రతి రోలో కావాలి కాబట్టి ప్రతి రో డేటా కావాలి కాబట్టి ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్, ఆ డేటా టేబుల్ లో ఉన్న ప్రతి రో నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ డేటా టేబుల్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఎలా చూస్తాం అసలు రీడ్ అవుతుందా లేదా అనేది, మనం మెసేజ్ బాక్స్ పెట్టుకోవాలి. కరెంట్ రో డాట్ ఐటమ్. సో మనం ఏ కాలం నుంచి రీడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాలం ఇవ్వాలన్నమాట. కాలం హెడర్ ఇవ్వాలి. సో నేను నేమ్స్ రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇచ్చాను. సో ఇది ఇప్పుడు రన్ అవుతున్నప్పుడు చూడండి, మీకు ఎక్సెల్ ఓపెన్ అయింది అండ్ 1 by 1 రీడ్ అవుతుంది. అండ్ మీకు నేమే కాదు, పక్క దాంట్లో అదే పక్క కాలంలో ఉన్న డేటాను రీడ్ చేసుకోవాలన్నా మీకు జస్ట్ మీ కాలం నేమ్ అక్కడ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అది ఎక్సెల్ ఓపెన్ అవుతుంది, మనకి ఎక్సెల్ ఓపెన్ అవ్వకూడదు. మనకు ఓపెన్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ లోనే రన్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే విజిబుల్ అనే ఆప్షన్ ని అన్చెక్ చేసి రన్ చేస్తే మీకు ఎక్సెల్ అనేది కనిపించదు. జస్ట్ మీకు అందులో ఉన్న డేటా మాత్రమే వస్తుంది, అది కూడా మెసేజ్ బాక్స్ ఉంది కాబట్టి. అండ్ ఇది ఎక్సెల్ ఆటోమేషన్ కి ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి నేను పీడిఎఫ్ ఆటోమేషన్ చెప్తాను. సో పీడిఎఫ్ టెక్స్ట్, నాకు దగ్గర ఒక పీడిఎఫ్ ఉందండి, దాన్ని నేను రీడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఏం చేశాను, దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఇది నా దగ్గర ఉన్న శాంపిల్ పీడిఎఫ్. సో నేను దీన్ని రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను బాట్ యూజ్ చేసి. మీరు ఆ పీడిఎఫ్ యొక్క పాత్ అక్కడ ఇచ్చి దీనికి ఒక వేరియబుల్ ఇవ్వాలి, వేరియబుల్ కి అసైన్ చేయాలి. ఇది రీడ్ చేసింది. మనకి ఇది టూ పేజెస్ లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది. మనకి ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట, మీకు రేంజ్ ఎంతలో కావాలి, అన్ని పేజెస్ కావాలా లేకపోతే మీకు సర్టెన్ పేజే కావాలా అని. సో నాకు ఫస్ట్ పేజ్ లోనే కావాలి. మీరు అక్కడ ఏ పేజ్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ పేజ్ లో డేటా మాత్రమే వస్తుంది అనమాట. చూడండి, ఓన్లీ పేజ్ 1 లో డేటా మాత్రమే వచ్చింది.
అండ్ మీరు ఆ టెక్స్ట్ ని యూజ్ చేసుకొని మీరు కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన డేటా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇదంటే శాంపుల్ పీడిఎఫ్స్. మీకు పర్చేస్ ఆర్డర్స్ కానీ సేల్స్ ఆర్డర్స్ లో కానీ మీకు డేట్స్ కావాలి, ఇన్వాయిస్ అమౌంట్స్ కావాలి. అలాంటప్పుడు మీరు ఇదొకటి రీడ్ చేసుకొని చేయలేరు కదా. సో దీంతో పాటు మీరు స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా చేయాలన్నమాట. అంటే దాన్ని స్ప్లిట్ చేయడం, రిజెక్ట్స్ వాడి మీకు కావాల్సిన డేటాను తెచ్చుకోవడం. సో అది పీడిఎఫ్ ఆటోమేషన్ అండి. సో మెయిన్ గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఎక్కువ యూజ్ అయ్యే ఇది పీడిఎఫ్ ఆటోమేషన్ ఈ ఆర్పిఏ, బికాజ్ చాలా ఇన్వాయిసెస్ ని ఆటోమేట్ చేస్తూ ఉంటారు. సో పీడిఎఫ్ ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పీడిఎఫ్ ఆటోమేషన్ ఒకటి, ఎక్సెల్ ఆటోమేషన్ ఒకటి, ఈ రెండు మీరు మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు జాబ్ వచ్చి మీరు ప్రాజెక్ట్స్ లో పడితే. అండ్ మేడం ఓన్లీ డెవలపర్స్ జాబ్స్ ఏంటండి? డెవలపర్ ఉంటుందా ఓన్లీ జాబ్స్? అంటే మీ డెసిగ్నేషన్ ఇప్పుడు మీరు ఫ్రెషర్ అయితే ఆర్పిఐ కన్సల్టెంట్ అని ఉంటుందండి. ఇందులో డెవలపర్ టెస్టర్ అనేమి ఉండదండి. జస్ట్ మీరే చేసుకోవాలండి. మీరే ప్రాసెస్ ని బిల్డ్ చేసుకోవాలి, మీరే టెస్ట్ చేసుకోవాలి, మీరే మానిటర్ చేసుకోవాలి, మీరే మెయింటైన్ చేయాలి. ఓకే. ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ప్యాకేజెస్ కూడా మీ ఎక్స్పీరియన్స్ 2 years అయితే మీకు 7 to 8 lakhs అలా వస్తుందండి ప్యాకేజ్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు ఈ ఫైల్ ని నేను వేరే ఫోల్డర్ కు మూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఐ క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్డ్ వన్. సో నాకు ఎగ్జాంపుల్ ఫైల్ అనేది ఇక్కడ ఇందులో మూవ్ అవ్వాలి. సో మాన్యువల్ గా మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ ఇచ్చి కట్ చేసి దీన్ని డబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో బాట్ కి మనం అలా చెప్పలేం. సో వీ హ్యావ్ యాక్టివిటీస్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మూవ్ ఫైల్ అని టైప్ చేస్తే మీకు ఒక యాక్టివిటీ వస్తుంది. సో ఇందులో మిమ్మల్ని ప్రాపర్టీస్ ఏం అడుగుతుందంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేయాలి అంటుంది. సో మీరు ఫ్రమ్ ఏమి ఇవ్వాలి, మీకు ఇది మూవ్ అవ్వాలి కాబట్టి మీరు ఎక్సెల్ ఇవ్వాలి. టు ఏమి ఇవ్వాలి, మీరు ఫోల్డర్ కి మూవ్ అవ్వాలి కాబట్టి ఫోల్డర్ 1 అనేది ఇవ్వాలి. సో నేను రన్ చేసినప్పుడు సెకండ్స్ లోనే అయిపోయింది చూడండి, ఈజీగా. సో మీరు ఫైల్స్ ని కాపీ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఓవర్ రైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఒకటే ఫైల్ ని 2 సార్లు మూవ్ చేయాలన్నా మూవ్ అవుద్ది, కానీ ఓవర్ రైట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఓవర్ రైట్ ఆప్షన్ దీనికి. నేను మీకు ఫ్లో చార్ట్ ఎలా యూజ్ చేస్తామో చూపిస్తాను. ఇంకొక స్టార్ట్ ఎంటిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇన్పుట్ డైలాగ్ అండి. సో ఇదేంటంటే మన హ్యూమన్ ఇన్పుట్ ఎప్పుడైతే అవసరం అవుతుందో మనం దాన్ని అప్పుడు మన ఇన్పుట్ డైలాగ్ తీసుకోవాలండి. ఇప్పుడు బాట్స్ అన్నాక కొన్ని కాంప్లెక్స్ ప్రాసెసెస్ కి హ్యూమన్ ఇన్పుట్స్ కొంచెం అవసరం. సో అట్లాంటి టైంలో మనం ఇన్పుట్ డైలాగ్ అనేది వాడతాం. సో సేమ్ మన ఇన్పుట్ అడుగుతుంది అది. సో నేను ఏమి ఇచ్చానో అక్కడ అది వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే క్రియేట్ an variable called x which is any integer.
నేను ఒక ర్యాండమ్ నెంబర్ని ఎంటర్ చేసి ఒక డెసిషన్ ఫ్లోతో వ్యాలిడేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను కండిషన్ ఏమి ఇస్తానంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అని ఇస్తాను. సో ఇది ట్రూ అయితే ఒక మెసేజ్ బాక్స్, ఫాల్స్ అయితే ఒక మెసేజ్ బాక్స్ డిస్ప్లే చేయమని చెప్తాను. సో నేను ఒక 10 అనే ర్యాండమ్ నెంబర్ ఇస్తాను. సో 10 15 కన్నా చిన్నదే కదా. సో మనకి ఎస్ ఫ్లో ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఈ మెసేజ్ బాక్స్ వచ్చింది. అండ్ నేను 20 అనే నెంబర్ ఇస్తే నో ఫ్లో చూడండి. 20 15 కన్నా తక్కువ కాదు కదా. సో ఇట్లా మనం సీక్వెన్స్ లో దీన్ని కావాలంటే ఇక్కడికి మనం ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా మీ యాక్టివిటీస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు మీ ఫ్లోని బట్టి, కానీ మీరు సీక్వెన్స్ లో అది చేయలేరు. సో ఎప్పుడైతే మీకు ఎక్కువ ఫ్లో డిసిషన్స్ ఉంటాయో, ఎప్పుడైతే మీరు ఈ యాక్టివిటీస్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఫ్లో చార్ట్ యూజ్ చేయొచ్చు. I think I'm done. Any questions? No? ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలా ఏమైనా? అక్కర్లేదండి, కోడింగ్ అక్కర్లేదు. పత్తి జస్ట్ మీరు యాక్టివిటీస్ ఎలా యూజ్ చేయగలం అనేది అర్థం చేసుకుంటే చాలు. అన్ని జనరల్ కంటెక్స్ట్ లోనే ఉంటాయి. మీరు చూసారు ఎక్సెల్ ఎలా ఓపెన్ చేస్తున్నాం, ఓపెన్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అని. సో అట్లా మీ యాక్టివిటీస్ లోనే మీకు సగం అర్థం అవుద్ది ఎట్లా వర్క్ అవుద్ది ఏంటి అని. కోడింగ్ అనేది అక్కర్లేదు, జస్ట్ మీరు లాజికల్ గా థింక్ చేసి మీ ఫ్లోని లాజికల్ గా బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నేను ముందు చెప్పినట్టు ఆర్పి అనేది ఓన్లీ పెద్ద కంపెనీస్ ఏం యాప్ చేసుకోవట్లేదు, చిన్న కంపెనీస్ కూడా we can merge. మేడం ఈ ఫ్లో చార్ట్ డిజైనింగ్, ఫ్లో చార్ట్ ఆటోమేషన్ రెండు కూడా ఈ స్కూల్లో పార్ట్ ఏనండి? సారీ మీ వాయిస్ బ్రేక్ అయిందండి. మేడం ఈ ఫ్లో చార్ట్ డిజైన్ అనేది అండ్ ఆటోమేట్ చేయడం అనేది రెండు ప్రాసెస్ కూడా ఆర్పిఏలో పార్టేనా? అన్ని ఆర్పిఏలో పార్టే. ఫ్లో చార్ట్ డిజైనింగ్ గురించి స్పెషల్ గా ఏమైనా చెప్తారండి, లేకపోతే అది మేము ఓన్ గా బిల్డప్ చేసుకోవాల్సిందేనా? అంటే యాక్చువల్లీ మనం ఓన్ గానే చెప్పుకోవాలి, మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు కదండి. జస్ట్ ఇప్పుడు రియల్ టైం నేను ఎప్పుడు యూజ్ చేశాను అంటే అది ఒక ప్రాసెస్ ఉంది, దానికి అసలు చాలా కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఐ హ్యావ్ టు రీయూజ్ ద యాక్టివిటీస్, నేను పదాకలు నా యాక్టివిటీస్ ని రీయూజ్ చేసుకోవాలి. సో అట్లాగా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు మెయిల్స్ తెచ్చుకోవాలి మీ మెయిల్ బాక్స్ నుంచి. సో ప్రతిసారి మీ బాట్ రన్ చేసినప్పుడు మీ ఎన్ని అన్రీడ్ మెయిల్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవాలి. సో దానికి మీరు ఖచ్చితంగా ఈ ఫ్లో చార్ట్ అనేది వాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈమెయిల్ ఆటోమేషన్ ఎలా ఉంటుంది, మీకు మీరు అన్రీడ్ మెయిల్స్ తెచ్చుకోవచ్చు, తెచ్చుకున్నాక వాటిని మార్క్ యాజ్ రీడ్ చేయొచ్చు. సో అప్పుడు మీరు ఒక్కొక్క మెయిల్ రీడ్ చేసుకొని దాన్ని మార్క్ యాజ్ రీడ్ చేసి మళ్ళీ మీరు పైకి వెళ్ళి మళ్ళీ మీ అన్రీడ్ మెయిల్ ని తెచ్చుకోవాలి. సో అట్లాంటి టైంలో మీరు ఫ్లో చార్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట.
మీ బిల్స్, ఇన్వాయిసెస్ ఇంకా అన్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్లే చేయాలని లేదు. అట్లనే మీరు ఏ ప్రాసెస్ అయితే కరెక్ట్ గా ఆటోమేట్ చేయగలరు అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. మీరు నేర్చుకునే ప్రాసెస్ లో అది మీరు ఎంత బాగా నేర్చుకుంటే మీకు అంత బాగా అర్థమవుతుంది. అంటే మీరు ఎలాంటి ప్రాసెస్లు చేయగలరు అని. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షిప్పింగ్ కంపెనీ ఉంది ఆస్ట్రేలియాలో. సో దానికి ఒక 5,000 వెండర్స్ వరకు ఉంటారన్నమాట. అంటే 5,000 డిఫరెంట్ కస్టమర్స్ అన్నమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ 5,000 వెండర్స్ ని మేము మేనేజ్ చేయాలి. వాళ్ళ ఇన్వాయిసెస్ అన్ని మేము లైక్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళందరికి ఒకటే ఇన్వాయిస్ ఉంటే, ఒకటే ఫార్మాట్ ఉంటే అది ఈజీగా అవుతుంది. కానీ 5,000 మెంబర్స్ కి 5,000 ఫార్మాట్స్ ఉంటే కష్టం కదా. సో వాళ్ళకి అది కూడా ఒకే బాట్ లో కావాలన్నమాట ఆ ఫార్మాట్స్ అన్ని. సో అలా ఎలా అవుతుంది, అది చాలా కష్టం కదా. సో ఆ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశారనమాట మా కంపెనీ. సో అది అసలు ఈవెన్ పాసిబుల్ కాదు. మీరు ఒక పీడిఎఫ్ ని ఎక్స్ట్రాక్ట్ చేశారు అంటే ఒక ప్రాసెస్ లో మీకు ఇంకా మీరు అదే ఫార్మాట్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. అది కాకపోయినా 2-3 ఫార్మాట్స్ ఎక్స్పెక్ట్ చేసినా మీరు అన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ ని మీరు ఒకే బాట్ తో ఎలా హ్యాండిల్ చేయగలరు? చేయలేరు. సో ఇట్లా మనం ఏ ప్రాసెస్ ని హ్యాండిల్ చేసుకోగలం, ఏ ప్రాసెస్ ని చేసుకోలేం, అంటే ఎంత కాంప్లెక్సిటీ ఉంది ఆ ప్రాసెస్ కి అనేది మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అయితే ఈజీ, ఈ ప్రాసెస్ అయితే కష్టం. మేడం లాస్ట్ క్వశ్చన్, అది లైసెన్స్ వెర్షన్ కాస్ట్ ఎంత అవుతుందండి? మనం ఏ స్టేజ్ వరకు ఈ ఫ్రీ టూల్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు? స్టూడియో ఎక్స్ ని నా ఉద్దేశం అండి. స్టూడియో ఇది కమ్యూనిటీ ఎడిషన్ ఫ్రీ అండి, మనం ఎన్ని డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ అనేది మీరు నాకు అంత ఐడియా లేదు. కానీ మీరు పర్చేస్ చేయాలంటే మీకు ఎన్ని అటెండెడ్ బోర్డ్స్ కావాలి, ఎన్ని అన్అటెండెడ్ బోర్డ్స్ కావాలి, దాంతోపాటు ఆర్కెస్ట్రేటర్ కావాలా లేకపోతే ఓన్లీ స్టూడియో కావాలా అనేది. మేబీ 60 days ఉండొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పే అండి, అంతే. అంటే మీరు ఎంత పే చేసి లైసెన్స్ అంటే మీకు ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. సో కమ్యూనిటీ ఎడిషన్ అయితే మీకు వాళ్ళ సైట్ లోనే ఉంది. నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో దానికి ఒక ఆర్కెస్ట్రేటర్ కూడా ఫ్రీగా ఇస్తారండి. మీరు ఆర్కెస్ట్రేటర్ కూడా నేర్చుకోవచ్చు.
స్టవ్ మేడం?